హలో ఫ్రెండ్స్. ఈరోజు జూన్ 6 మరియు జూన్ 7 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వెషన్. రికార్డు స్థాయిలో ఆరోసారి సాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026 గెలుచుకోవడానికి భారత్ 3-1 తేడాతో ఏ జట్టును ఓడించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి బంగ్లాదేశ్ అండి. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిందండి. మ్యాచ్‌లు గోవాలోని మార్గావ్ నగరంలో నిర్వహించబడ్డాయండి. ఫైనల్ మ్యాచ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఫతోటా స్టేడియంలో జరిగిందండి. భారత్ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ట్రోఫీని గెలిచిందండి. ఇంతకుముందు వరుసగా 2 సార్లు ఛాంపియన్‌గా ఉన్న బంగ్లాదేశ్ ఆధిపత్యానికి ఈ విజయంతో ముగింపు పలికిందండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే రికార్డ్ స్థాయిలో ఎన్నోసారండి? ఆరోసారి సాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026 గెలుచుకోవడానికి భారత్ 3-1 తేడాతో ఏ జట్టును ఓడించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్ అండి. ఈ టోర్నమెంట్‌కి ఎవరండి? భారత్ ఆతిథ్యం ఇచ్చిందండి. మ్యాచ్‌లు ఎక్కడ జరిగాయి? గోవాలోని మార్గావ్ నగరంలో నిర్వహించబడ్డాయండి. అయితే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఫతోడ్డా స్టేడియంలో జరిగిందండి. అయితే భారత్ ఈ ట్రోఫీని ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలుచుకుందంటే 7 సంవత్సరాల తర్వాత అండి. ఇంతకుముందు వరుసగా 2 సార్లు ఛాంపియన్‌గా ఉన్న బంగ్లాదేశ్ ఆధిపత్యానికి ఈ విజయంతో ముగింపు పలికిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మంగోలియాలోని ఉలాన్ బాతార్‌లో జరిగిన 2026 మహిళల ఆసియన్ వ్యక్తిగత చెస్ ఛాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సవితాశ్రీ భాస్కర్ అండి. ఆమె మొత్తం 9 రౌండ్‌లో 7.5 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించారండి. ఈ విజయంతో 2027 ఫిడే మహిళల వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించారండి. సవితాశ్రీ భాస్కర్ తమిళనాడులోని చెన్నైకి చెందిన క్రీడాకారిణి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ? మంగోలియాలోని ఉలాన్ బాతార్‌లో జరిగిన 2026 మహిళల ఆసియన్ వ్యక్తిగత చెస్ ఛాంపియన్‌షిప్‌ని ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సవితాశ్రీ భాస్కర్ అండి. అయితే మొత్తం ఎన్నండి? 7.5 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించారండి. అయితే ఈ విజయంతో ఎప్పుడండి? 2027లో ఫిడే మహిళల వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించారండి. అయితే ఈ సవితాశ్రీ భాస్కర్ ఏ స్టేట్‌కి చెందినవారంటే తమిళనాడుకు చెందినవారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఎవరు చరిత్ర సృష్టించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైభవ్ సూర్యవంశీ అండి. కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులో ఆయన సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యారండి. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును ఆయన అధిగమించారండి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ఆయన్ను ఎంపిక చేశారండి. సో, క్వెషన్ ఏంటంటే 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఎవరు చరిత్ర సృష్టించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైభవ్ సూర్యవంశీ అండి. ఎంతండి వయసు? కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే సీనియర్ టీ20 జట్టుకి ఎంపికయ్యారండి. అయితే ఇంతకుముందు 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును ఇప్పుడు బ్రేక్ అయిందండి. అయితే ఆయన్ను దేనికోసం ఎంపిక చేశారంటే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం కూడా ఆయన్ని ఎంపిక చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మధ్యప్రదేశ్‌లోని ఏ జాతీయ పార్కులో దశాబ్దాల తర్వాత అరుదైన అడవి పిల్లి కారాకల్ కనిపించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కునో జాతీయ పార్క్ అండి. దీని రహస్య స్వభావం మరియు పక్షులను పట్టుకునేందుకు ఎత్తుగా ఎగిరే సామర్థ్యం కారణంగా దీనిని గోస్ట్ ఆఫ్ ది గ్రాస్ ల్యాండ్స్ మరియు ఫ్లయింగ్ క్యాట్ అని కూడా పిలుస్తారండి. కారాకల్ యొక్క ప్రత్యేక లక్షణం పొడవైన నల్లని తుంపర్లతో కూడిన చెవులు మరియు ఎరుపు బంగారు రంగు మృదువైన శరీర కవచం అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడండి? మధ్యప్రదేశ్‌లోని ఏ జాతీయ పార్కులో దశాబ్దాల తర్వాత అరుదైన అడవి పిల్లి ఏంటండి పేరు? కారాకల్ కనిపించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కునో జాతీయ పార్క్‌లో అండి. అయితే దీని రహస్య స్వభావం మరియు పక్షులను పట్టుకునేందుకు ఎత్తుగా ఎగిరే సామర్థ్యం కారణంగా దీనిని ఏమంటారండి? గోస్ట్ ఆఫ్ ది గ్రాస్‌లాండ్స్ మరియు ఫ్లయింగ్ క్యాట్ అని కూడా పిలుస్తారండి. అయితే ఈ కారాకల్ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే పొడవైన నల్లని తుంపర్లతో కూడిన చెవులు, అలాగే ఎరుపు బంగారు రంగు మృదువైన శరీర కవచం ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఓస్లోలో జరిగిన నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద్ అండి. అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో రన్నర్ అప్‌గా నిలిచారండి. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ప్రజ్ఞానంద్ 2 సార్లు క్లాసికల్ గేముల్లో ఓడించారండి. 2013లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక భారతీయుడు టైటిల్ గెలవడం ఇదే మొదటిసారండి. సో, క్వెషన్ ఏంటంటే ఎక్కడ? ఓస్లోలో జరిగిన నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ ప్రజ్ఞానంద్ అండి.
అయితే ఎవరిపైన గెలిచారండి? అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో పైన గెలిచారండి. అయితే ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్‌ను ప్రజ్ఞానంద్ 2 సార్లు క్లాసిక్ గేమ్‌లో ఓడించారండి. అయితే ఈ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైందండి? 2013లో ప్రారంభమైందండి. అప్పటి నుంచి ఒక భారతీయుడు టైటిల్ గెలవడం అనేది ఇదే మొదటిసారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలోని 100వ రామ్‌సర్ స్థలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ పక్షుల అభయారణ్యం. సూర్హాతాల్ అండి. ఉత్తరప్రదేశ్‌లో ఉంది ఇది. ఈ 100వ రామ్‌సర్ స్థలంతో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో మరియు ఆసియాలో మొదటి స్థానంలో నిలిచిందండి. ప్రపంచ స్థాయిలో యునైటెడ్ కింగ్డమ్ మరియు మెక్సికో భారత్ కంటే ముందున్నాయండి ఎక్కువ రామ్ సైట్లు కలిగిన దేశాలుగా. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13వ రామ్‌సర్ స్థలం అండి. భారత్‌లో రామ్‌సర్ స్థలాల సంఖ్యలో తమిళనాడు 20 స్థలాలతో మొదటి స్థానంలో ఉందండి. ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో కొనసాగుతుందండి. షేకాజిల్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 99వ రామ్‌సర్ స్థలం అండి. చరీధండ్ గుజరాత్‌కి చెందిన 98వ రామ్‌సర్ స్థలం అండి. పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 97వ రామ్‌సర్ స్థలం అండి. ఇవి రీసెంట్‌గా యాడ్ అయినవండి. అందుకే మళ్ళీ చెప్పాం. సో, క్వెషన్ ఏంటంటే భారతదేశంలోని ఎనిమిదండి 100వ రామ్‌సర్ స్థలం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ పక్షుల అభయారణ్యం. సూర్హాతాల్ అంటారండి. ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఓకేనా? అయితే ఈ రామ్‌సర్ స్థలాలతో భారత్ ప్రపంచంలో 3వ స్థానం మరియు ఆసియాలో మొదటి స్థానంలో నిలిచిందండి. అయితే ప్రపంచంలో మొదటి 2 స్థానాల్లో ఏమున్నాయండి? యునైటెడ్ కింగ్డమ్, మెక్సికో ఉందండి. తర్వాత భారత్ ఉందండి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13వ రామ్‌సర్ స్థలం అండి ఇది. మొత్తంగా భారతదేశంలో రామ్‌సర్ స్థలాల సంఖ్యలు ఎక్కడన్నా ఎక్కువున్నాయి? తమిళనాడులో ఉన్నాయండి. ఎన్ని? 20 స్థలాలున్నాయండి. అయితే ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో కొనసాగుతుందండి. అయితే రీసెంట్‌గా లాస్ట్ 3 చూసుకుంటే షాకాజిల్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 99వ రామ్‌సర్ స్థలం అండి. చరీధండ్ గుజరాత్‌కు చెందిన 98వ రామ్‌సర్ స్థలం అండి. పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 97వ రామ్‌సర్ స్థలం అండి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 జూలై 1 నుండి భారత వాయుసేన తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ అండి. ఈ బాధ్యతలో ఆయన ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ స్థానాన్ని భర్తీ చేయనున్నారండి. ప్రస్తుతం ఆయన చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ది చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా సేవలందిస్తున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే 2026 జూలై 1 నుండి భారత వాయుసేన తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ అండి. ఎవరి స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నారు అంటే ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ స్థానాన్ని భర్తీ చేయనున్నారండి. అయితే ఇప్పుడు సిఐఎస్సి అంటే చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ది చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా సేవలందిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్‌లో 2026లో ప్రపంచ నంబర్ 1 స్థానానికి ఎదిగిన భారత బాక్సర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జైస్మిన్ లాంబోరియా అండి. మహిళల 57 కిలోల విభాగంలో ఆమె ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిందండి. మంగోలియాలో జరిగిన ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జైస్మిన్ లాంబోరియా రజత పతకం గెలుచుకున్నారండి. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా తన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్ ప్రపంచ నంబర్ 1 స్థానానికి ఎదిగిన భారత బాక్సర్ ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జైస్మిన్ లాంబోరియా అండి. అయితే ఏ విభాగం అండి? 57 కేజీల విభాగంలో నంబర్ 1 ర్యాంక్ సాధించారండి. మంగోలియాలో జరిగిన ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జైస్మిన్ లాంబోరియా రజత పతకం గెలుచుకున్నారండి. అయితే 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా తన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డామన్ అండి. డామన్ దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంత రాజధాని అండి. ఈ విమానాశ్రయం భారత తీర రక్షణ దళం ఎయిర్ స్ట్రిప్ పక్కన అభివృద్ధి చేయబడిందండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటిసారిగా ఈ కేంద్రపాలిత ప్రాంతానికి సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయండి. ప్రారంభ దశలో ఈ విమానాశ్రయం దామన్‌ను ఢిల్లీ, ముంబై మరియు అహ్మదాబాద్ నగరాలతో అనుసంధానిస్తుందండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే ఏదండి? నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దామన్ అండి. అయితే ఈ దామన్ అనేది దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంత రాజధాని అండి. అయితే ఈ విమానాశ్రయం భారత తీర రక్షక దళం ఎయిర్ స్ట్రిప్ పక్కన అభివృద్ధి చేయబడిందండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటిసారిగా ఈ కేంద్రపాలిత ప్రాంతానికి సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయండి. ప్రారంభ దశలో ఈ విమానాశ్రయం దామన్‌ను
ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నగరాలతో అనుసంధానిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. స్వీడన్‌కు చెందిన కట్ బర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ఇచ్చిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026ను ఏ రాష్ట్రానికి చెందిన కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పురస్కారాన్ని స్వీడన్‌కు చెందిన కట్ బర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ప్రదానం చేసిందండి. సుస్థిర ఆహార వ్యవస్థల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా ఇది గుర్తింపు పొందిందండి. ఈ అవార్డుతో పాటు 1.5 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందజేస్తారండి. సో, క్వెషన్ ఏంటంటే స్వీడన్‌కు చెందిన కట్ బర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ఇచ్చిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026ను ఏ రాష్ట్రానికి చెందిన కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ పొందింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పురస్కారాన్ని స్వీడన్‌కి చెందిన కట్ బర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ప్రదానం చేస్తుందండి. సుస్థిర ఆహార వ్యవస్థల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా ఇది గుర్తింపు పొందిందండి. ఈ అవార్డుతో పాటు 1.5 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందజేస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఫిచ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రామ్సార్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.